నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సిఐ భాగస్వామ్య సదస్సులో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ శుక్రవారం పాల్గొన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యానికి నేడు ముందడుగు పడిందని ఈ సందర్భంగా రాధాకృష్ణ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని తెలిపారు. 38 మెగా పరిశ్రమల్ని సీఎం ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఒక ఎంఎస్ఎంఈల ద్వారానే 5 లక్షల మంది యువతకు నేరుగా ఉద్యోగాలు లభిస్తాయని, ఇంటికో పారిశ్రామికవేత్త తయారు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం ఈ ఎంఎస్ఎంఈల ద్వారా నెరవేరుతోందని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుతో అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత పాలకుల వైఖరితో పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోతే కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీకి చెలో చెలో అంటూ పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని ఈ సందర్భంగా రాధాకృష్ణ వెల్లడించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ స్వార్థపూరిత రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. 2022 నవంబర్ 12న తణుకు మండలం ముద్దాపురంలో జరిగిన ఘటనను నేడు రాజకీయం చేస్తూ హత్యలో కారుమూరి సూత్రధారని వ్యాఖ్యానించడంపై తీవ్రంగా మండిపడ్డారు. తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబు రెడ్డి మాట్లాడుతూ ఘటనకు సంబంధించి బీటెక్ విద్యార్థిని నాగహారిక మృతి ఎంతో బాధాకరమని, అటువంటి ఘటనల్లో బాధిత వర్గాలకు వ్యతిరేకంగా ఎవరూ కూడా నిలబడకూడదని అన్నారు. 2022 నవంబర్ 12న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఫోర్నిక్స్ రిపోర్టు అదే ఏడాది డిసెంబర్ 16వ తేదీ వచ్చిందని, ఆ తర్వాత మరే రిపోర్టులు రాలేదని చెప్పారు. కానీ తాజాగా ఈ నెల 11వ తేదీన నాగహారిక తండ్రి శ్రీనివాస్, సవతి తల్లి రూప ఇద్దరూ తన వద్దకు వచ్చి మా బిడ్డను మేమే చంపామని, తాము ఇప్పుడు పాశ్చాత్యాపడుతున్నామని, విఆర్ఓ ఇచ్చిన రిపోర్టు ప్రకారం మాత్రమే హత్య కేసుగా నమోదు చేశారని అన్నారు. రూప పార్టీ పదవిలో ఉండగా ఇతర మండలాల వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే ఉద్దేశంతో ఏప్రిల్ నెలలోనే పదవి నుండి తప్పించినట్టు చెప్పారు. ఘటన జరిగిన తర్వాత ఆమె ఎప్పుడూ మాజీ మంత్రి కారుమూరిని కలిసిన పరిస్థితులు లేవని, కేసులో తన ప్రమేయం లేదని, కారుమూరి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎమ్మెల్యే కూడా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు పైనుంచి కింది వరకు హత్యలు చేసేవారని అన్నారని, సీఎం చంద్రబాబు సైతం స్కిల్తో పాటు పలు కేసులో ఉన్నారని మేము కూడా అనగలమని స్పష్టం చేశారు. ఈ కేసును చంద్రబాబు డీఐజీ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారని, గతంలో మీ హయాంలో వేల్పూర్లో ఒక యువకుడిని కొబ్బరి మట్టలతో కొట్టి చంపేసిన ఘటనతో పాటు తేతల్లో జరుగుతున్న గోవధపై కూడా మంచి అధికారులతో విచారణ చేపట్టేలాగా చేయాలని డిమాండ్ చేశారు. మన తణుకు ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు గౌరవనీయులు మా కారుమూరి నాగేశ్వరరావు గారి మీద, అలాగే వైఎస్ఆర్ పార్టీ మీద పెద్ద అభాండం వేయడం జరిగింది. ఆయన మరి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా, అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన నాటికి మేము మా పార్టీలో లేదు. 2022 జూలై నెలలో ఆవిడ్ని మా పార్టీ నుంచి తొలగించడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆవిడ ఎప్పుడూ మా గుమ్మం దక్కలేదు. ఎందుకు దూరం పెట్టవలసి వచ్చిందంటే పార్టీకి, ఆవిడ మండల ప్రెసిడెంట్గా ఉండగా ఆవిడ పక్క మండలాల్లో దూరి రాజకీయాలు చేస్తుంది. అలాగే గ్రామంలో కూడా మిగిలిన వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతుందన్న ఉద్దేశంతో ఆవిడ్ని పార్టీ నుంచి దూరం చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కారుమూరి నాగేశ్వరరావు గారిని ఈ రోజు వరకు కూడా వాళ్ళకిని వాళ్ళ తరపు వారికి ఎవరో కూడా సంప్రదించడం జరగలేదు. మీరు కారుమూరి నాగేశ్వరరావు ఈ కేసులో ప్రమేయం ఉందని మీరు చెప్తే ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మీరు కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కారుమూరి నాగేశ్వరరావు గారే ఈ హత్యకి సూత్రధారని మీ ఈనాడు పేపర్లో రాశారు. కారుమూరి నాగేశ్వరరావు గారికి హత్యలు చేసే సంస్కృతి కాదు. వైఎస్ఆర్ పార్టీలో పైనుంచి కింద వరకు కూడా వీళ్ళంతా హత్యలు కూనికోరులు చేసేవాళ్ళు అని అన్నారు. మరి మేము మాట్లాడడం వస్తే మీ నాయకుడు ఇప్పుడున్న సీఎం గారి గురించి కూడా మాట్లాడగలరు, కానీ ఆయన మా విమర్శించే స్థాయి మాది కాదు. ఆయన స్కిల్ స్కామ్ కేసు గురించి కూడా వివరంగా మాట్లాడగలరు. అది కోర్టులో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్, కానీ దాని గురించి మేము మాట్లాడడం అని మీరు విమర్శించే ముందు ఒకసారి మీ వెనక్కి కూడా చూసుకుని మీ నాయకులు అందరికీ ఎవరెవరికి ఏం కేసులు ఉన్నాయో అన్ని కేసులు కూడా బహిరంగంగానే మాట్లాడుకోవచ్చు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఇలా చేయించారు, ఆయన సూత్రధారి, ఆయనే కాపాడాడు అన్నదానికి మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే పట్టుకురండి. అలాగే
మీరు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోని, అలాగే డీజీపీ గారి దృష్టిలోని, డిఐజీ గారి దృష్టిలోని, వీళ్ళందరి దృష్టిలోకి తీసుకెళ్తాను అని అన్నారు. దానికి మేము కూడా స్వాగతిస్తున్నాం, మేము కూడా సహకరిస్తాం. మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సీఎం గారిని కలిసినా, డీజీపీ గారిని కలిసినా దీని మీద పూర్తి విచారణ సరైన అధికారులతో, సిట్ గీని, సిఐడి గీని, సిబిఐ గీని, ఏదో ఆఫీసర్, మంచి ఆఫీసర్లో ఉన్న డిపార్ట్మెంట్ తోటి ఎంక్వైరీ చేయించండి. ఈ ఎంక్వైరీతో పాటు ఇంకో 2 ఎంక్వైరీలు కూడా చేస్తే మీరు ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు వేల్పూరు గ్రామంలో ఒక అబ్బాయిని కొబ్బరి మట్టలతో కొట్టి చంపారు. ఆ కేసు మీద, ఈ కేసు మీద, ఈ రెండిట్ల మీద కూడా మీరు విచారణ చేస్తే మేము కూడా సిద్ధం. లేహియం ఫుడ్ ఇష్యూలో కూడా మీరు ఇదే పారదర్శకంగా చేసి దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని కోరుతున్నాం. కేసు విషయాలు లోతులోకి వెళ్ళి ఆ రికార్డు అంతా తీసుకుని మేము పరిశీలిస్తే మీరు చెప్పినవన్నీ పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలు మాట్లాడారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నదే నవంబరు 12న ఇన్సిడెంట్ జరిగింది 2022. 16 డిసెంబర్ నాటికి ఫోర్సనిక్ ల్యాబ్ రిపోర్టు, డీటెయిల్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో సారాంశాలను బట్టి వాళ్ళు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారో లేదో మనకు తెలియదు. కానీ మీరు 3 సంవత్సరాలు తొక్కు పెట్టారనడంలో చాలా పెద్ద అబద్ధం, బూతు అది. రెండోది ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు, ఈ 3 సంవత్సరాల్లో ఈ 15 నెలల నుంచి మాట్లాడకుండా 3 సంవత్సరాలు మేము తొక్కు పెట్టామంటే ఈ 15 నెలలు కూడా మా కారుమూరి నాగేశ్వరరావు గారు తొక్కు పెట్టారంటే మీరు ఇంకేం చేతకాని వాళ్ళ కింద లెక్క. చట్టం తన పని తను చేసుకుంటుందని, కోర్టు పరిధిలో ఉన్న కేసు వ్యవహారంలో రాజకీయ ప్రేమం జోడించాలని ఆలోచించడం తగదని వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరు సీతారాం అన్నారు. రాజకీయం జోడించి నిజాం పక్కదారి పట్టి నిజమైన దోషులు తప్పించుకునే అవకాశం కల్పించవద్దని సూచించారు. ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణ ఆధారం లేని ఆరోపణలు చేస్తున్న తీరు శోచనీయమని, మీరు అధికారంలో ఉండగా కూడా ఎన్నో ఘటనలు జరిగినా మేమెప్పుడు రాజకీయం చేయలేదని అన్నారు. గుడ్డ కాల్చి ముఖంపై పారవేసే విధంగా మీరు చేస్తున్న రాజకీయం దుర్మార్గమని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులంతా హత్యలు చేసి పైకి వచ్చారని ఎమ్మెల్యే అనడం హాస్యాస్పదంగా ఉందని, టీడీపీ హయాంలో మల్లెల బాబ్జీ ఎన్కౌంటర్, ఎడిటర్ పింగల్ దశరథరామరెడ్డి, వంగవీటి మోహన్ రంగ హత్యల్లో మీ పార్టీ చేసిందని అనాల్సిన అవసరం మీరే కల్పిస్తున్నారని స్పష్టం చేశారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయంలో దోషులను గట్టిగా శిక్షించాలని కోరుకుంటున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురుప్రసాద్ మాట్లాడుతూ, ముద్దాపురంలో నాగహారి హత్యలో సూత్రధారి కారుమూరని ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడడం దుర్మార్గమైన సంస్కృతని అన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ఆర్మీల రాధాకృష్ణ గారు ఆధారాలు లేనటువంటి ఆరోపణలు కొన్ని చేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశాన్ని నాకు కల్పించారు. ఎందుచేతనంటే తణుకు నియోజకవర్గాన్ని ఉభయ గోదావరి జిల్లాలో, పర్టికులర్గా పశ్చిమ గోదావరి జిల్లా ప్రశాంతమైన వాతావరణానికి అనుకూలంగా ఉండేది. ఇటువంటి చోట ఈ హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ, రాజకీయ ప్రేరేపణలు ఇటువంటి ఇప్పుడు జరగలేదు. ఇది ఫస్ట్ టైం. ఇది గౌరవ శాసనసభ్యులు అప్పుడు కారుమూరి నాగేశ్వరరావు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ని అప్పుడు కూడా మా పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త చేసినటువంటి, కార్యకర్తగా ఉంది ఆవిడ, మండల ప్రెసిడెంట్ కూడా లేదు, అప్పుడు 6 నెలల ముందు తీసేయడం జరిగింది. ఆవిడ ప్రవర్తన బాగోలేక ఆ పరిస్థితులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబం సంబంధించిన సమస్యను తీసుకొచ్చి ఈరోజు 3 సంవత్సరాల కాలం దాటిపోయిన తర్వాత, 4 సంవత్సరాలు అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కారుమూరి నాగేశ్వరరావు సూత్రధారి, పాత్రధారి అని చెప్పేసి నేను ఆయన మాట్లాడడం చాలా శోచనీయం. ఒకసారి ఆయన కూడా గుర్తెరగాలి. గతంలో అనేక ఇన్సిడెంట్లు జరిగినాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు, ఏ రోజు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు ఎప్పుడు కూడా మేము రాజకీయం చేసి కానీ, ఆ రాజకీయంగా ఇప్పుడు ఇందాక సాయిబాబా రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ ఊళ్ళో వేల్పూర్ గ్రామంలో జరిగిన ఇష్యూని కానీ దేన్ని కూడా మేము రాజకీయం చేసి ఆ రోజు దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళే సంబంధించింది ఏంటి కానీ మేము ఏ రోజు రాజకీయం చేసి మాట్లాడలేదు. ఎంచేది మాట్లాడలేదంటే కొన్ని పరిధులు ఉంటే ఆ పరిధుల ప్రకారం మేము ఇప్పుడు కూడా ప్రవర్తించాం. ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మా పార్టీ కానీ, గౌరవ మాజీ మంత్రులు కారుమూరి వెంకటనాథ్ కానీ ఈ జరిగినటువంటి సంబంధం, ముద్దాపురంలో జరిగిన అమ్మాయి విషయంలో ఏ విధమైన సంబంధం మాకు లేదు. బీహార్ ప్రజలు మరోసారి అభివృద్ధి రాజకీయాలకు, పారదర్శక పరిపాలనకు, దేశాన్ని ముందుకు నడిపించే సమర్థ నాయకత్వానికి తమ పూర్తి మద్దతు తెలియజేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక అన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంపై అచంచల విశ్వాసంతో బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఘన విజయం అందించడం దేశవ్యాప్తంగా ఆనందాన్ని నింపిందని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజల కోసం మరింత సేవ చేయాలని ఆశిస్తూ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముల్లపూడి రేణుకా శుభాకాంక్షలు తెలిపారు. బీహార్లో ఎన్డీఏ కూటమి సాధించిన ఘన విజయం సందర్భంగా తణుకు నరేంద్ర థియేటర్ సెంటర్లో బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుతూ విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు నాని తాతాజీం, తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, పట్టణ జనరల్ సెక్రటరీ అనుకుమార్, తణుకు పట్టణ ఉపాధ్యక్షులు కస్టడి మణిదీప్, పట్టణ ఉపాధ్యక్షులు ఆత్మకూరు రామకృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు పూలమాల వీరభద్రం, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు కామర్స్ కిరణ్మయి, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా బీహార్ ప్రజానీకారందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు. ఏదైతే ఎన్డీఏ కూటమిని గెలిపించే విషయంలో, అలాగే నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచే విషయంలో బీహార్ ప్రజలందరూ కూడా ఏకతాటి మీద నడిచారని చెప్పొచ్చు. ఎక్కడైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, కానీ బీహార్లో మాత్రం ప్రభుత్వ ఆదరణ అనేది స్పష్టంగా కనబడింది. ఏదైతే వికసిత బీహార్ అనేటువంటిది ఆ నినాదం ఏదైతే ఉందో ఇవాళ బీహార్ ప్రజల రిజల్ట్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. సుమారు 200 సీట్ల మెజార్టీని బీహార్లో ఇవాళ పొందడం అంటే నరేంద్ర మోడీ గారు చేసేటువంటి అభివృద్ధి, నరేంద్ర మోడీ గారి యొక్క ఎన్డీఏ కూటమి యొక్క నిర్ణయం కానీ ఇవాళ ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తున్నారో మనందరికీ కూడా అర్థమవుతా ఉన్నది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా సొంతంగా అక్కడ అద్భుతమైనటువంటి మెజార్టీని సాధిస్తూ ఉంది. అలాగే ఏదైతే కూటమిలో పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎదిగినప్పటికీ కూడా కూటమి ఏదైతే మిత్రపక్షాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా గౌరవించేటువంటి పార్టీ. మరొక పక్క చూస్తే రాహుల్ గాంధీ ఓట్ చోర్ అని ఇవాళ భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ కూటమిని ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి. కానీ రాహుల్ గాంధీ తెలుసుకోవాలి, ఓట్ చోర్ కాదు భారతీయ జనతా పార్టీ అంటే. ప్రజల యొక్క మనస్సును దోచుకుంది భారతీయ జనతా పార్టీ, దిల్ చోర్ భారతీయ జనతా పార్టీ అనేటువంటిది రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ ఎంత అవివేక్ అంటే బీహార్ ఎన్నికల ప్రచారంలో తను ఒక చెరువులో మునిగి అదొక పెద్ద ప్రచారంగా ఫీల్ అయ్యాడు ఇవాళ రాహుల్ గాంధీ. కానీ తాను చెరువులో మునగడమే కాదు, యావత్ కాంగ్రెస్ పార్టీని కూడా చెరువులో ముంచేసినటువంటి పరిస్థితి. కాబట్టి మన అందరూ కూడా అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఈ దేశానికి ఏ విధంగా కూడా ఉపయోగపడరు. కేవలం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మాత్రమే ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా తీసుకెళ్లడానికి కానీ, భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, భారతదేశంలో ఉన్న పేద మధ్యతరగతి వర్గాల్ని అభివృద్ధిని ఆకాంక్షించడంలో కానీ భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది, ఎన్డీఏ ముందంజలో ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి విజయాలు దేశంలో సంభవిస్తున్నాయని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా చిరాగ్ పాస్వాన్ చాలా చిన్న వయసులో పార్టీ బాధ్యతలు తీసుకున్న చిరాగ్ పాస్వాన్ కూడా వాళ్ళ నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున గౌరవిస్తూ ఉన్నారు. అంటే మిత్రపక్షాలంటే భారతీయ జనతా పార్టీ ఎంత శ్రద్ధగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో ఇవాళ బీహార్లో చిరాగ్ పాస్వాన్ చూసి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని తణుకు జడ్పీ బాల ఉన్నత పాఠశాలలో బాల దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు కందుకూరి పద్మావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ లో భాగంగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ లోగో బోర్డు ఆవిష్కరించి రన్ ఫర్ హెల్త్ కార్యక్రమాన్ని, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులచే ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, సేవా పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కందుకూరి పద్మావతి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని జవహర్లాల్ నెహ్రూ ఆశయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో తాతపూడి మారుతిరావు, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ఎం వెంకటలక్ష్మి, కొయ్య సత్యనారాయణ, స్కౌట్ మాస్టర్ పాపారావు, స్కౌట్ గైడ్ కెప్టెన్ రజనీ కుమార్, ఎస్ఎంసీ సభ్యులు శ్రీదేవి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఓటు పడాలి చెడు అలవాట్లకి దూరం కండి, చెడు అలవాట్లకి దూరం కండి, మంచి అలవాట్లు పెంచుకోండి. మొన్న నవంబర్ 7వ తారీఖుని స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం. మన పాఠశాలలో ఈ సంవత్సరం నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ కూడా ప్రవేశపెట్టడాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ నవంబర్ 2025 నవంబర్ 7వ తారీఖు నుంచి మరలా వచ్చే నవంబర్ 7 2026 సంవత్సరం వరకు స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయమన్నారు మనల్ని. ఈరోజు ఆ బోర్డు దగ్గర మనం దాన్ని ప్రారంభించడం, అలాగే వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు, పబ్లిక్ అవేర్నెస్ రన్ ఏ కాల్స్ ఫర్ ఎ వాక్. అంటే ప్రజలలో చైతన్యవంతం చేయడానికి స్కౌట్స్ గైడ్స్ అంటేనే స్నేహం, క్రమశిక్షణ, అలాగే సహాయం చేయటం అందరికీ. ఈ విషయాలన్నింటినీ బట్టి ప్రజలందరిలో ఒక అవేర్నెస్ కలిగించడం. దేని గురించి? మనం ఆరోగ్యంగా ఉండాలి, ఉండడానికి ఎటువంటి అలవాట్లు చేసుకుంటే ఒక మనిషి జీవితంలో అన్నీ ఉండి ఆరోగ్యం లేదనుకోండి, ఏమన్నా సంతోషంగా ఉంటుందా? సంతోషం ఉండదు. రన్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్ హ్యాబిట్స్, మంచి అలవాట్ల కోసం 5K రన్ 4K రన్ అట్లా చేస్తారు కదా స్కౌట్స్ అండ్ గైడ్స్ తోటి ఒక రన్ చేయటం. ఇవి ఇవాళ మన కార్యక్రమాలు. ముందుగా ఈరోజు ఈ బాలల దినోత్సవం పురస్కరించుకొని మనం జవహర్లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తణుకు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అగ్రి క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం, వ్యవసాయ రుణ చేరి కార్యక్రమానికి స్థానిక రైతులు, వ్యవసాయ రంగ ప్రతినిధులు, గ్రామీణ ప్రజలు అత్యంత ఉత్సాహబద్ధంగా స్పందించారు. కార్యక్రమానికి భారీగా హాజరైన రైతులు వ్యవసాయ రుణాలు, పశుసంవర్ధక రుణాలు, ప్రభుత్వ రైతుహిత పథకాలు, పంట సాగుకు సంబంధించిన బ్యాంకింగ్ సేవలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ప్రత్యేక రైతు ప్రయోజన కార్యక్రమాలపై విశదమైన అవగాహన పొందారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన హైదరాబాద్ జోనల్ ఆఫీస్ డిప్యూటీ జోనల్ హెడ్ ఎంవివిఎస్ఐవి మూర్తి ప్రసాద్, విజయవాడ రీజనల్ ఆఫీస్ రీజనల్ హెడ్ సతీష్ బాబు, రైతు అభివృద్ధిలో బ్యాంకు కీలక పాత్ర, వ్యవసాయ రంగంలో ఏర్పడుతున్న కొత్త అవకాశాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు అందిస్తున్న సమగ్ర బ్యాంకింగ్ సేవల ప్రాముఖ్యతపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెస్ట్ గోదావరి జిల్లాలో రైతు కస్టమర్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండిపై ఉంచుతున్న విశ్వాసం ఎంతో అభినందనీయమని, అలాగే రైతులు తమ పరిచయంలోని ఇతర రైతులను బ్యాంక్ సేవలు వినియోగించుకునేలాగా ప్రోత్సహించడంలో శాఖల అభివృద్ధికి లభిస్తున్న తోడ్పాటు శ్లాఘనీయమని పేర్కొన్నారు. అదనంగా అన్ని రకాల వ్యవసాయ రుణాలు అత్యల్ప వడ్డీ రేట్లతో అందిస్తోందని తెలిపారు. అతిథులు, రైతు ప్రతినిధులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రైతుహిత సేవలు అభినందిస్తూ ఈ సేవలు రైతాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమాన్ని తణుకు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ కె అనిల్ కుమార్, అత్తిలి బ్రాంచ్ మేనేజర్ పి తేజస్వి, పశ్చిమ గోదావరి జిల్లాలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల బ్రాంచ్ మేనేజర్లు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈరోజు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా అగ్రికల్చర్ క్రెడిట్ ఇంప్రూవ్ చేయడానికి మన రైతు బంధువులందరికీ సరైన సమయంలో సరళమైన వడ్డీ రేటుతోటి లోన్లు సరఫరా చేయడానికి ఆల్ ఓవర్ ఇండియా 5,600 కోట్ల టార్గెట్తో ముందుకొచ్చింది. దాంట్లో భాగంగా మా హైదరాబాద్ జోన్ మొత్తం 3 స్టేట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక స్టేట్లలో మా తరపు నుంచి 300 కోట్ల టార్గెట్ తోటి ఈ కార్యక్రమంలో డిస్బర్స్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఆయోజన చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి దాదాపు మూడు రీజియన్స్ ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కడప, ఈ 3 రీజియన్లు కలిపి
110 కోట్ల వరకు డిస్బర్స్ చేయాలని చెప్పేసి ఈరోజు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే మేము ఈ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోగలమని చెప్పేసి ఆశిస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం రైతులకి సమయానుకాలంగా వాళ్ళకి కావాల్సిన రుణాలని అందించి వారి యొక్క పురోగతికి మేము ఉపయోగపడాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. తణుకు 13వ వార్డు ఎస్సీ గర్ల్స్ హాస్టల్ చిల్డ్రన్ డే సందర్భంగా చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి ఆదేశాల మేరకు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె కృష్ణవేణి పిల్లలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు బాధ్యతల గురించి, 14 సంవత్సరాలలోపు పిల్లలందరూ చదువుకోవాలని, పనులకు వెళ్లకూడదని, బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని, 18 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహాలు చేసుకోవాలని, బాల కార్మిక వ్యవస్థకు దూరంగా ఉండి చదువుకోవాలని తెలిపారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుపుతూ సమస్య ఎదురైతే 1098 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి న్యాయం పొందవచ్చునని తెలిపారు. మహిళలకు ఇతరుల నుండి సమస్యలు ఎదురైతే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ఏ సమస్య వచ్చినా మండల న్యాయ సేవల కమిటీ తణుకును సంప్రదించి ఉచిత న్యాయ సాయం సేవలు పొందవచ్చునని తెలిపారు. 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి డి కృష్ణవేణి, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, పోనంగి శ్రావణి సమీరా, ఏ అజయ్ కుమార్, ఎస్కే మూర్తి, లేబర్ ఆఫీసర్లు లక్ష్మణ్ కుమార్ శర్మ, సిడిపిఓ ఎం శ్రీలక్ష్మి, వార్డెన్ వై అరుణ, పారాలీగల్ వాలంటీర్లు నర్సన్న, శ్రీదేవి, లైజన్ ఆఫీసర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. పైడిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం మేడుకొండల ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ సాంస్కృతిక క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు పెద్దిరాజు, రామకృష్ణ, ఎస్ కృప, శ్రీనివాస్, స్వరూపరాణి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అంకిత భావంతో కృషి చేస్తానని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొరిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఆయా సమస్యలను అక్కడక్కడే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో ప్రజా సంక్షేమం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజల క్షేమం కోసం నిరంతరం పనిచేసే కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. చిన్నతనం నుండే చదువు పట్ల మక్కువతో మెలగాలని, తద్వారా బాల్యం నుండి మెరుగైన భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొరిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పెంటపాడు ఎస్ఎస్ స్వామి తన నెలవారీ జీతం నుంచి కొంత సొమ్మును కేటాయించి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నూతన లైబ్రరీ స్థాపించారు. స్థానిక ఎమ్మెల్యే బొరిశెట్టి శ్రీనివాస్ నూతన లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బొరిశెట్టి శ్రీనివాస్ ఆయన సొంత నిధులు లైబ్రరీ ఖర్చు నిమిత్తం 8,000 రూపాయలు అందజేశారు. ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో వారి చదువుల గురించి విద్యార్థులను అడిగి మరీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొరిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించి అధునాతన సాంకేతిక దీటైన విద్యను వారికి అందించాలని తెలిపారు. చిన్నతనం నుండి వృత్తి విద్యా నైపుణ్యతను మెరుగుపరుచుకొని భవిష్యత్తును ఏర్పరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పుల్లాబాబి, చాపల రమేష్, కసిరెడ్డి మధులత, పాలూరు వెంకటేశ్వరరావు, కొవ్వూరు లక్ష్మారెడ్డి, దాసరి శ్రీను, మైలవరపు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గరగపూర్ అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణం ఆవిష్కరించాలని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం గరగపూర్లో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కేవీపీఎస్ జిల్లా బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ పాలకోడేరు మండలం గరగపూర్లో 2017లో దళితుల సాంఘిక బహిష్కరణ, వెలివేతపై సుదీర్ఘకాలం కేవీపీఎస్ ఇతర దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు జరిగాయని తెలిపారు. సుమారు 8 ఏళ్లు పూర్తయిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సెంటర్లో పెట్టడాన్ని నిరసిస్తూ దళితులను సాంఘిక బహిష్కరణ చేస్తే అప్పుడు జరిగిన పోరాటాల ఫలితంగా గ్రామ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గృహ నిర్మాణం జరిగి సుమారు 5 ఏళ్ల పైన పూర్తవుతున్నా నేటికి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించకపోవడం అన్యాయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు కొంత ప్రయత్నం చేశారని, ప్రభుత్వం మారడంతో మళ్ళా విగ్రహావిష్కరణ మరుగుపడిపోయిందని అన్నారు. జిల్లా అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణంరాజు చొరవ తీసుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేలాగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గరగపర్రు దళిత బాధితులకు అందాల్సిన నష్టపరిహారం నేటికి పూర్తి స్థాయిలో అందకపోవడం అన్యాయమని అన్నారు. గరగపర్రు గ్రామంలో ఈ అంబేద్కర్ విగ్రహం సందర్భంగా చాలా పెద్ద పోరాటం జరిగింది. సుమారు 7 సంవత్సరాలు అవుతుంది. నేను ఇంతవరకు ఏంటంటే ప్రారంభించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 15 నెలలు అయింది. ఈ అంబేద్కర్ స్టాట్యూ నిర్మాణం చేశారు, కానీ
అది కూడా నిర్మాణం కూడా మన గణపూర్లో దళితులు ఇతర దళిత సంఘాలు అనేటువంటి ఐక్యపాత్రంతో ఇక్కడ పంచాయతీ హౌస్ గడ్డ పెట్టాలని చెప్పి అప్పుడు అనుకోవటం ఆ పోరాట సందర్భంగానే పెట్టారు. కానీ ఇంతవరకు దీన్ని ప్రారంభం చేయలే. మా విజ్ఞప్తి ఏంటంటే అప్పుడున్నటువంటి గర్భపర్ర విషయంలో ఇంకా నష్టపరిహారం 130 మందికి సుమారు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ 130 మంది కూడా రాకుండా ఈనాడు చాలా తాత్సారం చేశారు. ప్రభుత్వం మారి 15 నెలలు అయినప్పుడు కూడా అధికారులు పట్టించుకోవట్లా. మరి 130 మందికి నష్టపరిహారం అంతకుముందు ఆ పేటలో వచ్చినట్టు మాదిరిగా ఇస్తారా, అసలు ఇవ్వరా అనేటువంటిది కూడా ఆ గమ్యగోచరం ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఇది అంచేత మా యొక్క ఏవీపీఎస్గా కులక్షత్రియ పోరాట సంఘంగా మా యొక్క ఆందోళన ఏంటంటే ఏదైతే గర్భపర ఆనాడు ఉన్నటువంటి నష్టం జరిగిందో ఆ నష్టం జరిగినటువంటి కుటుంబాలు 130 మందికి ఇంకా మిగిలి ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే ఆ లిస్టుల ప్రకారంగా వెంటనే వాళ్ళ నష్టపరిహారం అధికారులు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని, అలాగే ఇక్కడ డిప్యూటీ స్పీకర్ కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన కూడా బాధ్యత తీసుకుని ఖచ్చితంగా అంటే ఈ మంజూరు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతాం. పాలకొల్లు కాస్మో క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.